ప్రమోషన్స్ లేకపోయినా కంటెంట్ జనాలకి బాగా కనెక్ట్ అవడంతో 1000 కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతోంది కల్కి 2898 ఈడీ మూవీ. ముంబై వంటి నగరాల్లో భారీ వర్షాల కారణంగా సోమవారం కలెక్షన్స్ కాస్త తగ్గినా ఓవరాల్గా రెండో వారంలోనూ స్టడీగా కలెక్షన్లను రాబడుతోంది. ఈ మూవీలో భైరవ్గా కర్ణుడిగా ప్రభాస్ నటించగా, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, అర్జునుడిగా విజయ్ దేవరకొండ నటించారు. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్లోనే ప్రకటించారు. పార్ట్ 2 క్లైమాక్స్లో ప్రభాస్ పాత్ర చనిపోతుందా? ఈ విషయం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ నటుడు నితీష్ భరద్వాజ్. 1988లో దూరదర్శన్లో ప్రసారమైన మహాభారత్ సీరియల్లో కృష్ణుడిగా నటించిన నితీష్ భరద్వాజ్ కల్కి సినిమాపై ప్రశంసలు గుప్పించారు. మహాభారతంలోని పాత్రలను వాడి శ్రీ మహావిష్ణు కల్కి అవతారం భవిష్యత్తులో జన్మించబోయే విధానం గురించి చక్కగా తెరకెక్కించాడు నాగశ్విన్. హిందీ చిత్ర దర్శక నిర్మాతలు సౌత్ సినిమాల గురించి ఇలాంటి విషయాలను నేర్చుకోవాలి. మన పురాణాల్లో మంచి మరిచిపోయిన మన చరిత్రలో దాగి ఉన్న విషయాలతో దక్షిణాది దర్శక నిర్మాతలు చక్కని సినిమాలను తీస్తున్నారు. మ్యాడ్ మ్యాక్స్ మూవీ స్ఫూర్తి తీసుకుని కల్కి అవతారం పాయింట్తో తీసిన విధానం బాగుంది. కథ కంటే సెట్స్, ప్రొడక్షన్ డిజైన్ పెద్దవేమీ కాదు. అయితే నాగశ్విన్ రెండింటినీ చాలా చక్కగా చూపించాడు. నా ఉద్దేశ ప్రకారం కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కర్ణుడిగా నటించిన ప్రభాస్ పాత్ర చనిపోతుంది. అశ్వత్థామతో పాటు కర్ణుడు కూడా కల్కి జనానికి సాయపడి తమ జన్మ చాలిస్తారు. నాగశ్విన్ కృష్ణుడి ముఖాన్ని దాచాల్సిన అవసరం లేదు, కావాలంటే నేను ఈ పాత్ర చేస్తానంటూ చెప్పాడు నితీష్ భరద్వాజ్. మొదటి 12 రోజుల్లో 900 కోట్ల గ్రాస్ వసూలు చేసిన కల్కి 2898 ఏడీ మూవీ ఈ వారంలో 1000 కోట్ల క్లబ్లో చేరేలా కనిపిస్తోంది. హిందీలో ఈ సినిమా ఇప్పటికే 250 కోట్ల క్లబ్కి చేరువలో ఉంది. మూడో వారంలోనూ మంచి వసూళ్లు రాబడుతూ ఫుల్ రన్లో 300 కోట్ల క్లబ్లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఆంధ్రలో మాత్రం ఇప్పటిదాకా 80% మాత్రమే వెనక్కి రాబట్టింది. ఆంధ్ర సీడెడ్ తప్ప అన్ని ఏరియాల్లో లాభాలు వస్తున్నాయి.